దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ ఉదయకాల సమయములో వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాం. కీర్తనల గ్రంథం 98వ అధ్యాయం 1వ వచనము నుండి. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఆయన ఆశ్చర్యకార్యములు చేయ దేవుడై ఉన్నారు. అవును, సర్వమానవాళిని రక్షించుటకు ఆశ్చర్యకరుడుగా ఆయన దిగివచ్చున్నాడు. ఆయన కార్యములు ఆశ్చర్యమైనవి. ఆయన పుట్టుక ఆశ్చర్యము, ఆయన పెరుగుట ఆశ్చర్యము, ఆయన సేవకులతో కూర్చుండి బోధకులతో వారికి ప్రశ్నలు వేస్తూ ఆయన జ్ఞానమే ఆశ్చర్యం. అనేక మంది వింతగా ఆశ్చర్యంగా ఆయన మాట్లాడుతుంటే చూసేవారు. అంతటి గొప్ప దేవుడు ఆయన. ఆయన గుడ్డివారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, బ్రతికించాడు. 12 సంవత్సరాల రక్తస్రావిని స్వస్థపరిచాడు ఆయన. దావీదు కుమారుడా కరుణించంటే గ్రుడ్డివాడిని కరుణించి చూపు నసగిన దేవుడై ఉన్నాడు. సర్వమానవాళిని కలగజేసిన ఆశ్చర్యకరుడాయన. ఆయనకు అసాధ్యమైంది లోకములో ఏదీ లేదు గనుక ఆయన ఆశ్చర్యకరుడు. ఆయనను గూర్చి ఎల్లప్పుడూ మనము క్రొత్త కీర్తనలు, ఆయనను మహిమపరిచే పాటలు, ఆయన ఘనపరిచి స్తుతించి ఆరాధించే ఆరాధన మనము చేయవలసి ఉన్నది. ఎందుకనగా ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేయుచున్నది. అవును ప్రియులారా, ఆయన హస్తముతో సమస్తము నిర్మించాడు. ఆయన సర్వమును ఎరిగిన దేవుడు. ఆయన దక్షిణ హస్తము గంభీరమైనది గనుక ఆయన రెక్కల నీడలో ఉన్న మనము ఆయనకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లించేవారమై ఉండాలి. ఆయనకు విజయాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఆయన రెక్కలతో నిన్ను కప్పి ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉన్నది కనుక ఆ ఆశ్చర్యకరుణ్ణి మనం ఆరాధించే వారిగా ఉండాలి. అవును ప్రియులారా, ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎల్లప్పుడూ దీన మనసులే మనం ఉండగలిగితే నిత్యముగా ఆయన మనలను వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆశ్చర్యకరుడైన ఆయనను ఆరాధించు బిడ్డగా, ఆరాధించు వ్యక్తిగా ఉండాలని, ఆయన నామమును ఘనపరచాలని, ప్రతి సమస్య నుండి విడుదల పొందాలని దేవుని సన్నిధానములో దైవజనుడిగా మనవి చేయుచున్నాను. కాబట్టి ఆయన హస్తము విజయము కలగజేసేది. ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు. ఆయన బాహువు గొప్పది. ఆయన రెక్కల నీడలో మనం ఉన్నాం కనుక ఎల్లప్పుడూ ఆయన నీడలో ఒదిగిపోయేవారిగా ఉండాలని, ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. మీ మహాకృప దయను బట్టి ఉదయకాల సమయంతో మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభు, మీరు ఆశ్చర్యకరుడు. మా జీవితాలు ఎన్నో ఆశ్చర్యకర్యలు జరిగించిన తండ్రివై ఉన్నావు. అందును బట్టి మీకు వందనములు. ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.